కాకపోతే మాకు కాస్ట్ చాలా ఎక్కువ పడుతుందండి. కాస్ట్ మాకు యాక్చువల్గా ఇది గ్యాస్ ఫ్యాక్టరీ. ఈ గ్యాస్ ఫ్యాక్టరీ ఇది బేస్ అయింది, మా డైజెస్టర్ డిజైన్ చేసింది పౌల్ట్రీ మీద డిజైన్ చేశారు. యాక్చువల్గా పౌల్ట్రీ కనుక రన్ చేస్తే మాకు గ్యాస్ ఎక్కువ వస్తుంది. గ్యాస్ ఎక్కువ అవడం వల్ల మేము సర్వైవ్ అవ్వగలుగుతాం, కిలోల చొప్పున అమ్ముకొని మేము సర్వైవ్ అవ్వగలుగుతాం. కాకపోతే దాంట్లో నుంచి వచ్చే ఈ ఎల్ఎఫ్ఎంని రైతులకు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంది అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇచ్చింది. దానిలో మేము టెస్ట్ చేయిస్తే మాకు ఈజీ అంటే కండక్టివ్ బాగా ఎక్కువ వచ్చిందని చెప్పేసి మన ఏవో గారు అబ్జెక్షన్ పెట్టారు. ఇంత ఉండడం వల్ల మీకు రైట్ అవే ఇప్పుడైతే మాత్రం మీకు మంచి ఫలితాలు వస్తాయండి. ఫ్యూచర్లో వెళ్ళేసరికి దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మీకు ఆ నేల అది ఫెర్టైల్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. సో దీనికి మేము అగ్రి అవ్వలేము, దీన్ని మేము అప్రూవ్ చేయలేము అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన చెప్తే మేము ఏం చేసాము, లేదు ఎల్ఎఫ్ఎం ఎలాగైనా సరే రైతులకు ఇవ్వాలి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము బేస్ చేసుకొని కౌడంగిని ఇది చేస్తున్నాము. కౌడంగి ఎలాగా ఒక టన్ను వచ్చి 1500 మేము కొంటున్నామండి. కాకపోతే మాకు కౌడంగి మీద టన్నుకి 15 కేజీలు మాత్రమే గ్యాస్ వస్తుంది. దానివల్ల సర్వే అవ్వడం చాలా కష్టం మాకు. అయినా సరే ఇవన్నీ ఎస్ఓపి ప్రకారం ఉండాలి అంటే నేలకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఈ కౌడంగిని యూజ్ చేస్తున్నాం. 90% కౌడంగ్, 10% పౌల్ట్రీ మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఈ నేల అనేది మంచి పోషకాలు కలిగి ఉండాలి, రైతులకి వినియోగించాలి. గ్యాస్ అనేది ఓకే దాని మీద వస్తుంది. ఎప్పుడు మాకు సబ్సిడీ కనుక వచ్చింది అనుకోండి, మేము ఈ పెట్టుబడి అంతా కూడా మాకు ఒక రన్నింగ్ క్యాపిటల్లో పడుతుంది. ప్రజెంట్ అయితే కనుక అది లాస్లో ఉంది. ఈ రైతులందరికీ మేము చెప్పినా సరే అర్థం కావట్లేదు. ఫీల్డ్ ఆఫీసర్స్గా మీరు చెప్పారనుకోండి, వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. మేము చెప్తే మేము ఏదో లాభాల కోసం మా బిజినెస్ ప్రమోషన్ కోసం మేము చెప్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అదే మీరు చెప్పారనుకోండి, రైతులకి వెంటనే వాళ్ళకి మీ మీద ఎప్పటి నుంచో మీతో కలిసి ఉంటున్నారు కాబట్టి మీరు ఏ చెప్పినా వాళ్ళు నమ్ముతారు. మేము అదే చెప్పాలనుకున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి టన్ను 300కి అంటే మేము టన్ను 1500 కొని టన్ను 300కి రైతులకు ఇస్తున్నాము. అయినా సరే వచ్చి రైతులు మేము ఒక ట్యాంకర్ వచ్చి 4 టన్నులు అండి, 4 టన్నులు అంటే అయితే 1200 మా ఫ్యాక్టరీకి వచ్చి ఎవరైనా సరే వస్తే కనుక మేము లోడ్ చేసి ఇస్తాము. మీ ట్యాంకర్ తెచ్చుకున్నా సరే మేము లోడ్ చేసి ఇస్తాము, లేదా మా ట్యాంకర్తో మేము ఇస్తాము, మీరు ఇంజిన్ తెచ్చుకోండి మీరు తీసుకువెళ్ళండి అంటే దానికి ఒప్పుకోవట్లేదు రైతులు. తీసుకెళ్లే వారు చుట్టుపక్కల అందరూ తీసుకెళ్తున్నారు, కానీ లాంగ్ వేలో వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో మీరు ఒకవేళ ఫీల్డ్ వాళ్ళకి చెప్తే కనుక రైతులకి ఇదే చెప్పండి. వాళ్ళ ఫ్యాక్టరీ కనుక వస్తే 1200 అంటే 4 టన్స్ 1200కి మేము ఇస్తాము. ఎక్స్పెండిచర్స్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంతా కూడా రైతులు పెట్టుకోవాలి. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి పౌల్ట్రీ వాడేస్తున్నారు. పౌల్ట్రీ రేట్ వాడటం వల్ల మామూలుగా మేము ఇది వాడి ఎల్ఎఫ్ఎం తీస్తేనే మాకు ఏవో గారు అబ్జెక్షన్ పెట్టారు. అలాంటిది మీరు డైరెక్ట్గా వాళ్ళు వేస్తుంటే మరి దానికి ఎంత నష్టాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. వాళ్ళని చీప్ క్వాలిటీ అంటే తక్కువకి అయిపోవాలి. మనకి క్వాలిటీ ఈ ప్రోడక్ట్ ఎంత మంచిది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు చెప్పినా సరే. అదే మీ ద్వారాగా అనుకోండి మాకు హెల్ప్ అవుతుంది, రైతులు లాభం పొందుతారు. దీనివల్ల మేము ఎలాంటి రసాయనాలు కలపట్లేదు, ఇది న్యాచురల్గా వచ్చేది. ఎలాంటి రసాయనాలు కలపకుండా మేము చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే కనుక ఇది తొందరగా రైతుల దగ్గరికి వెళ్తే మాకు సపోర్ట్ వస్తుంది. మీకు అర్థమైంది కదా. దీంట్లో 35% అన్నారు. అట్లీస్ట్ వాళ్ళు మినిమం స్టాండర్డ్ 1.5% లిక్విడ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్, లిక్విడ్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్కి 1.5% ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ 30% 35% ఉంది అంటే దాన్ని 1 లీటర్ని మీరు 4 లీటర్లుగా చేసుకొని చేసిన మీకు ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. మినిమం అప్పుడు ఎంత అయింది, 4 అయింది. 4 బాటిల్ అంటే 35 డివైడెడ్ బై 4 8.5% అంతే కదా. మినిమం 20% చూసుకున్నా యావరేజ్ గా మినిమం 5%. మీరు సాయిల్ ఎన్హాన్సర్గా మనం దీన్ని చేస్తే ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. సో ఇది రైతుల దృష్ట్యా వాళ్ళు 300